నమస్కారం అండి. అమ్మ చేత ఆరమ్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఆంధ్ర స్పెషల్ ఎంతో రుచికరమైన గోంగూర కర్రీని ఇంట్లో చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. వచ్చేయండి. ఈ కర్రీ వేడి అన్నంతో తింటే అద్భుతంగా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో కొన్ని ముఖ్యమైన చిట్కాలు కూడా చెబుతాను. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు: గోంగూర 2 కట్టలు తీసుకోండి, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి 4 నుంచి 5, వెల్లుల్లి రెబ్బలు 8 నుంచి 10, కారం 1 టీ స్పూన్, ఉప్పు మీ రుచికి తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తాలింపు కోసం ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా. తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా గోంగూర ఆకులు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో గోంగూర వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి ఒక గ్లాసు వాటర్ వేయాలి. అది 5 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు అది చల్లారిన తర్వాత ఒక చిల్లుల గిన్నెలో వేసి నీరంతా వడకెట్టాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వండే విధానం: స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. స్టవ్ సిమ్ లో పెట్టుకుని నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. వేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న గోంగూర ముద్దను వేయాలి. కొద్దిగా వాటర్ కూడా కలపాలి. ఇది బాగా కలిపి కొంచెం ఉడికిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి నూనె పై తేరే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు వేయించి పొట్టు తీసిన తర్వాత మిక్సీలో పేస్ట్ చేసి కొద్దిగా వాటర్ కలిపి ఆ పేస్ట్ ను గోంగూరలో వేయాలి. బాగా ఉడికించుకోవాలి. నూనె తేరిన తర్వాత స్టవ్ ఆపేయాలి. అంతే, ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ గోంగూర కర్రీ రెడీ. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ గోంగూర కర్రీతో తింటే రుచి మరింత పెరుగుతుంది. ఇది చపాతీ లేదా రోటీతో కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి హోమ్ మేడ్ రెసిపీలు, హెల్తీ ఫుడ్స్, కిచెన్ టిప్స్ కోసం అమ్మ చేత ఆరమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.